అక్రమ కేసులతో వేధిస్తున్న చంద్రబాబు సర్కారు అదే రీతిలో రెడ్ బుక్ పైశాచికత్వాన్ని ప్రదర్శిస్తోంది. తాము బనాయిస్తున్న అక్రమ కేసులు ఎలాగో న్యాయస్థానంలో నిలబడవు కాబట్టి విచారణ పేరుతో వేధించాలని పోలీసులను పురిగొల్పుతోంది. సినీ నటుడు పోసాని కృష్ణమురళిపై లెక్కకు మించి అక్రమ కేసులు బనాయించింది. తాజాగా సిఐడి నమోదు చేసిన కేసులను పోసానికి న్యాయస్థానం రిమాండ్ విధించింది. సోషల్ మీడియా పోస్టుల వ్యవహారంలో సిఐడి తనపై నమోదు చేసిన కేసును కొట్టేయడంతో పాటు తదుపరి చర్యలన్నీ నిలిపివేయాలని కోరుతూ సినీ నటుడు పోసాని కృష్ణమురళి దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు తోసిపుచ్చింది. పీటీ వారెంట్ అమలైన నేపథ్యంలో ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వడం సాధ్యం కాదంటూ పిటిషన్ను తోసిపుచ్చింది. ఈ మేరకు న్యాయమూర్తి ఈ నెల 23వ తేదీ వరకు రిమాండ్ విధించారు. పోసానిని గుంటూరు జైలుకు తరలించారు. అంతకుముందు మెజిస్ట్రేట్ ఎదుట కన్నీళ్లు పెట్టుకున్నారు పోసాని. మెజిస్ట్రేట్ ముందే న్యాయవాదులతో పోసాని ఆవేదన వ్యక్తం చేశారు. తనను లోకేష్ పార్టీలోకి రమ్మన్నారని, కానీ తాను రానన్నారని న్యాయమూర్తికి వివరించారు. తన మీద ఎన్ని కేసులు పెట్టారో తనకే తెలియదన్నారు. తనను రాష్ట్రమంతా తిప్పుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను తప్పు చేస్తే నరికేయండి అని పోసాని ఆవేదన వ్యక్తం చేశారు. పోసాని కేసులో సెక్షన్ 111 వర్తించదని కోర్టుకు తెలిపామన్నారు పొన్నవోలు. సెక్షన్ 111ను పోలీసులు దుర్వినియోగం చేస్తున్నారన్నారు. కక్ష సాధింపులో భాగంగా అనేక కేసులు బనాయించి రాష్ట్రం మొత్తం తిప్పుతున్నారని వివరించారు. బెయిల్ కోసం పిటిషన్ వేశామని పోసాని మెజిస్ట్రేట్ ముందు తన ఆవేదన చెప్పుకున్నారన్నారు పొన్నవోలు. 111 అనేది లైఫ్ పనిష్మెంట్. ఎంతమంది జీవితాలతో ఈ రాష్ట్రంలో మీరు 111 పెట్టి అబ్యూస్ చేసి వాళ్ళ జీవితాలతో ఆడుకున్నటువంటి పరిస్థితికి ఖచ్చితంగా తెరదించామని చెప్పేదాన్ని గర్వపడుతుందా, సంతోషపడుతుందా. కాబట్టి 111 అనే సెక్షను ఇప్పుడు ఆర్గ్యుమెంట్స్ జరిగినాయి. గౌరవ కోర్టు వారు ఈ కేసుకి 111 అప్లై కాదు అని చాలా స్పష్టంగా ఆర్డర్ ఇవ్వడం జరిగింది. నోటీస్ మాత్రమే 41A పంపించమని చెప్పడం జరిగింది. ఆ జడ్జిమెంట్ ప్రకారం కూడా మేము భయపడాల్సిన అవసరం లేదు. రెగ్యులర్ కోర్సులో ఆ బెయిల్ వస్తుంది. ఎందుకంటే వస్తుందని ఎందుకు చెప్తున్నానంటే, గౌరవ సుప్రీంకోర్టు వారు ఇచ్చినటువంటి తీర్పును అనుసరించి వారి మీద 111 తప్పిన తర్వాత అది తీసేస్తే కొరవ అఫెన్స్ అని 7 years అండ్ బిలో 7 years. కాబట్టి ఖచ్చితంగా అర్నేష్ కుమార్ జడ్జిమెంట్ మాకు వర్తిస్తుంది. కాబట్టి ఏమి ఇబ్బంది లేదు. పోసాని కృష్ణమురళిపై నమోదైన అన్ని కేసుల్లో ఇప్పటికే బెయిల్ లభించింది. ఈ తరుణంలో ఆయన కర్నూలు జైలు నుంచి విడుదల కావాల్సి ఉంది. అయితే చివరి నిమిషంలో రిలీజ్ కు బ్రేక్ పడింది. సోషల్ మీడియాలో అనుచిత పోస్ట్ పెట్టారంటూ పోసానిపై మరో కేసు తెరపైకి తెచ్చారు. పోసాని కృష్ణమురళిపై మొత్తం ఏపీ వ్యాప్తంగా 30 ఫిర్యాదులకు గాను 17 కేసులు నమోదయ్యాయి. న్యాయస్థానాల్లో ఊరట దక్కవచ్చనే ఉద్దేశంతోనే వరుసగా ఒక్కో పిఎస్లో నమోదైన కేసుకు గాను ఆయన్ని తరలిస్తూ వచ్చారు. అలా 2000 కిలోమీటర్లకు పైగా తిప్పి పోసానిని హింసించారు.